అన్నమయ్య జిల్లా రాయచోటి వర్షం వచ్చేలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్. వడెండ ఎండ వచ్చి రాని ఎండ, మబ్బులు, కారు మబ్బులు అంటారు కదా. చూడండి ఎంత షోక్గా ఉంది కదా ఆకాశము. చాలా ఇష్టపూర్వకంగా ఉంది. ఆకాశం మీద నల్ల మబ్బులు, వర్షం వచ్చేదానికి మబ్బులు కమ్ముకుంటా ఉంది. నేనైతే వాటర్ వచ్చాయని ట్యాంకీలు కడికి వాల్ తిప్పుదామని అయితే వచ్చా, కిందికి నీళ్ళు వచ్చేదానికి. చూడండి కారు మబ్బులు, ఎంత లైటింగు, ఎండ వచ్చి రాని ఎండ బలుంది కదా. చాలా ఇష్టం ఇట్లా సన్న సన్న చినుకులు పడుతూ, ఎండ కాస్తూ, వడెండ కొడుతూ, కారు మబ్బులు వేసుకుంటూ బలుంది కదా. నాకు చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, సలిసలి ఎండ, 12 అవుతూ ఉంది. వర్షం వచ్చేదానికి మబ్బులు కమ్ముకుంటా ఉంది. నల్ల మబ్బులు మోడం వేసుకుంటూ, సలసల్లని నీడ, సలసల్లని ఎండ బాగుంది. మీకు ఎలా ఉంది చెప్పండి. నేను పైకి అయితే వచ్చా ట్యాంకీల దగ్గరికి. షండిగాడు చూడండి, నేను పైన ఉన్నా, నా కోసం ఎండలో కాపలా కాస్తా ఉంది షండిగాడు. నేను కిందికి దిగేదాకా ఇంక కింద దిగదు. నేనైతే 3rd floorలో పైన ఉన్నా. మబ్బులు బలున్నాయి కదా, నాకు చాలా ఇష్టం అనిపించింది, అందుకని తీశాను ఫ్రెండ్స్. ఏమనుకోకండి, బాగుంది క్లైమాక్స్. ట్యాంకీల కాడికి కింద తొట్టికి నీళ్ళు తిప్పుకుండేకి వాల్ తిప్పుదామని అయితే వచ్చా, అలా తీశాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింటే లైక్ చేయండి. మబ్బులు కమ్ముకుంటూ బలుంది. బాయ్ ఫ్రెండ్స్. నా బిడ్డ వెయిట్ చేస్తుంది, దిగేస్తున్నా. 2 లంగాలు అయితే కుట్టాము ఫ్రెండ్స్. మా కోడలు ఈరోజు చూడండి, 1 2 ఎలా కుట్టినానంటే ఇలా కుట్టినా. నాకొచ్చు అన్నీ. గుడ్డ తెచ్చుకొని 2 మీటర్ లంగా అయితే కుట్టాను. 2 మీటర్ ఎంత వచ్చింది అనేది చూపిస్తా. చూడండి బాగా గోల్ వచ్చింది. ఇట్లా పట్టుకో, చూడండి ఎంత వచ్చిందో, బాగా ఇమ్మ వచ్చింది అట్లా కన్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత గోల్ వచ్చిందో, బాగుంది కదా. మీకు అట్లా ఎడల్పుగా పరిస్థితి చూపిస్తే 6 ముక్కల లంగా అండి ఇది. బాగా వచ్చింది కదా. ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకునే లంగా ఏం చూపిస్తావులేని ఇది కూడా అంతే ఫ్రెండ్స్. గోల్ బాగా వచ్చింది చూడండి. 2 మీటరే బాగా వచ్చింది లంగా. ఇవి ఎలా కూర్చుని చూడండి. అదే
ఏమండి ఆయన గారు? హాయ్ అండి, హౌ ఆర్ యూ అండి? బాగున్నారా అండి? అక్కడ మా కోడలు బట్టలు ఉతుకుతుంది ఫ్రెండ్స్. బాత్రూంలో బట్టలు దేవనైపోయింది. వీడు కూడా లేచిపోవాలంట. చూడు, బర్ఫీలు తెచ్చిన ఛాయ్లో అతుకుని తినేటివి. తినమంటే తినడం మబ్బు తినేరా పోదు అంటున్నా. నా చిన్ని 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 ఫింగర్స్తో పెడతా తిని వట్టే దేవి. చిన్ని 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 చిన్న చిన్న ఫింగర్స్తో, చోటా 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 ఫింగర్స్తో. ఏమండి ఆయన గారు, ఛాయ్ పెట్టమంటారా? పెట్టనా పెట్టనా? చిన్ని 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 ఫింగర్స్తో పెట్టనా? రే అలుగు చూడు అంది, మగ పెట్టి తిప్పుకుంటుందో. బిస్కెట్లు తినకుండా నేను కనపడతాను మా మబ్బులో అసలు. చూడండి చాండిగాడు, ఇటు నుంచి పెడతా. చాండిగా అలాగే చూడరా బా, చూడడంటబ్బా చూడడంటబ్బా. చిన్న తల్లి ఇది, చిన్న తల్లి, చిన్న చాండెడు, చిన్న చాండెడు. సరే తినడంలే చిన్న చాండి, తిను. బాయ్ అండో చాండి కానీ చెవిలో చూడు. బాయ్ అండో అనొద్దంట. ఎక్కిరే మీ ఇమ్మి అనుకుంటాను మా చాండిగాడు కూడా. ఓకే బాయ్. కొడతానా ఇదా మే ఇంటికి పో. యాడికి చూడ కూరలు అన్నం అన్నీ దొక్కుతావు. ఏం పని సావు దెంగుతా నిన్న. పోదురా, ఏం పని రా మితం అనుకో. పాప మీ ఇంటికి వెళ్ళిపో. ఏమల్లా స్వామి, పోదురా పాప పోదురా పోదురా. ఏమే ఏం నిన్ను కొడతాను నేనా? పోదురా పాప పోయి చూసినాలే నీ సంగతి మచ్చుగా. నా సంగతి చూసినావేమని అంటుంది. ఏం చూచా? ఏం పో, నిన్ను కూడా పోతారు మెచ్చాపా. పో అన్న రాక్తాలకి వెళ్ళిపోండి, అన్న ఇంటికి రాక్తాలకి వెళ్ళిపోండి స్వామి. మీరు వద్దు, ఇద్దరు వెళ్ళిపోండి పోండి. చూడమ్మా చిరుతుంది నన్ను స్వామి. ఏమే ఇప్పు మాత్రం కొడుతుంది. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఏం చండి చూడు, నా పప్పు నా చపాతి అంతా తీసేసి పారేస్తావా? పక్కకు పో పక్కకు పో పక్కకు. ఎందుకు అడ్డపడతానువే? ఎందుకు అడ్డపడతానువే? పో పో పో, నువ్వు కూడా పో. మేము బెదిరిస్తానువే? పో, అన్న రాక్తాలకి వెళ్ళిపోండి, ఇంట్లోంచే వెళ్ళిపోండి పోండి. పోదురా పాప పోదురా పోదురా. తినొద్దు మీరు పోండి, తినొద్దు పోండి. మజ్జిగన్నం తినొద్దు, చపాతి తినొద్దు. పోండి 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 పో. ఏం బెదిరిస్తున్నావు? ఏమే వెళ్ళిపోండి. వాడు వచ్చినాక కూడా ఉండద్దు. పోండి. మర్రాదు కూర్చో. మొండిదానా, మొండి బస్సేలా. ముక్కుకో చేతులు పెడతా ఇద్దరికే. ముక్కుకోచా ఏం చేస్తావు? చెయ్యి మేన కూర్చుని చూడు మొండికి.
కట్టె తీసుకుని వాంచుతా. పోవు పోవు పోతావు పోవా, పోదురా పోదురా. ఈయన ఉండ అంటుంది. వద్దులే బాయ్. మా శాండిగానికి ఏం కోపమో చూడండి ఫ్రెండ్. ఎవరి మీద చెయ్యి వేయకూడదు, ఎవరిని అసలు టచ్ చేయకూడదు. చూడు, చపాతీ తినొచ్చు కదా నువ్వు. నా శాండి పాప తిను. నా బిడ్డ చపాతీ తింటుందంటమ్మా, నా బంగారు బిడ్డ. పాలల్లో బిడిగ్గిరి వేసేసి నానబెట్టి తినిపించేసిన, అందుకు సత్వ వచ్చింది. జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం గొంతు లేచింది మా చిన్న పాపకి, మా శాండి పాపకి. నచ్చితే లైక్ చేయండి.